హాయ్ అండి, అందరికీ నమస్కారం. మనం ఎప్పుడు వింటూ ఉంటాం నిజం నిప్పు లాంటిది ఎలాగైనా బయటికి వస్తుంది అనేసి. సో అదే విషయం నిన్న వైసీపీ వాళ్ళు నిర్వహించినటువంటి ఒక సమావేశంలో జరిగింది. వైకాపాకి ప్రస్తుతం ఉరవకొండ నియోజకవర్గానికి ఇన్ఛార్జ్గా ఉండి బాధ్యతలు చూసుకుంటున్నటువంటి విశ్వేశ్వర్ రెడ్డి గారు కొన్ని వైసీపీ పార్టీ తట్టుకోలేని నిజాల్ని లైవ్లో మాట్లాడడం, అది గ్రహించిన నేతలు లైవ్ కట్ చేయడం కూడా జరిగింది. అదేంటి అనేది మనమేమి ఒక వర్డ్ కూడా యాడ్ చేయకుండా ఆయన ఏం మాట్లాడాడో యాజ్ ఇట్ ఈస్గా అదే చెప్దాము. ఆయన మాట్లాడిన మాటలు వచ్చేసి, అంటే ఈ సమావేశం నిన్న నెల్లూరులో జరిగింది, రాయలసీమ ఎత్తిపోతగల పథకానికి సంబంధించి ఒక సమావేశం. సో ఆయన మాట్లాడింది వచ్చేసి, రాయలసీమపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది, ప్రస్తుతం వారి హయాంలోనే అభివృద్ధి జరుగుతోంది అని చెప్పారు. దాంతోపాటుగా స్పష్టంగా చెబుతూ, మనం సంక్షేమ పథకాలు అందించాం కానీ ప్రజలు మనల్ని నమ్మలేదు, అలాగే అప్పట్లో అభివృద్ధి చేయలేకపోయాం, కానీ ఇప్పుడు ఒక్క ఉమ్మడి అనంతపురం జిల్లాలోనే 3,000 కోట్లతో కూటమి ప్రభుత్వం పలు ప్రాజెక్టులను చేపడుతోంది అని చెప్పారు ఆయన. దాంతోపాటుగా హిందూపురం నియోజకవర్గంలో 750 కోట్లతో పలు అభివృద్ధి పనులు చేస్తున్నారు. మనం రాయలసీమకు నీళ్లు ఇచ్చామని చెప్పుకుంటున్నాం కానీ ఎన్ని ఎకరాలకు ఇచ్చారు అని తెలుగుదేశం వాళ్ళు ప్రశ్నిస్తే మన దగ్గర సమాధానం లేదు. ఎన్ని ఎకరాలకు ఇచ్చారు అని తెలుగుదేశం వాళ్ళు ప్రశ్నిస్తే వైకాపా వాళ్ళ దగ్గర సమాధానం లేదు అంటూ ఆయన చెప్పుకొచ్చారనమాట. అలాగే అభివృద్ధి గురించి కాకుండా ప్రభుత్వ లోపాలని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. ఈ స్టేట్మెంట్ చూడండి ఎలా ఉందో. అసలు అభివృద్ధి గురించి కాకుండా, అంటే అభివృద్ధి గురించి మాట్లాడడానికి వీళ్ళు అర్హులు కాదు అనే విషయాన్ని వీళ్ళ పార్టీ వాళ్ళే ఒక లైవ్ జరుగుతున్న సమయంలో చెప్తున్నారు. అభివృద్ధి గురించి కాకుండా ప్రభుత్వ లోపాలని, అంటే వీళ్ళు అభివృద్ధి చేయలేదనే విషయాన్ని స్పష్టంగా చెప్పి, కేవలం ఎక్కడైనా లోపాలని, అంటే నిజంగా లోపాలు ఉంటే పర్లేదు, ఎక్కడో ఒడిస్సాలో రిజిస్టర్ అయినటువంటి ఒక బస్సు తెలంగాణలోని హైదరాబాద్ నుంచి కర్ణాటకలోని బెంగళూరుకి వెళ్తూ మన రాష్ట్రంలోని జాతీయ రహదారి మీద, రాష్ట్ర రహదారి కాదు జాతీయ రహదారి మీద యాక్సిడెంట్ అయ్యి మనుషులు చనిపోతే దాన్ని తీసుకొచ్చి ప్రభుత్వానికి అంటగట్టి ఆ విధంగా గెలుద్దాము అని ఇంతకుముందు ప్రయత్నం చేశారు. అలాంటిది ఏం చెప్తున్నాడు. ప్రభుత్వ లోపాలు అంటే నిజంగా లోపాలను ఎత్తి చూపిస్తే మంచిదే, కానీ మనం ఎత్తి చూపించే లోపాలన్నీ ఇలా ఉన్నాయి, ఈ విధంగా గెలవడానికి ట్రై చేస్తున్నారు అనేది మాట్లాడుతూ ఉంటే ఇక్కడ రాసింది చూడండి. ఆయన కూటమి ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడుతున్నారని గ్రహించిన ఇతర నేతలు వెంటనే లైవ్ ప్రసారం నిలుపుదల చేశారు. అదనమాట పరిస్థితి. ఏది ఏమైనా కూడా వాళ్ళ నాయకులే చెప్తున్నారు, వైసీపీ నాయకులే చెప్తున్నారు ఏంటి అంటే, అభివృద్ధి చేయటం మాతో కాదు, మీరు మీ బిడ్డలు వాళ్ళ బిడ్డలు మేము సంవత్సరానికి ఒక 10,000 రూపాయల సంక్షేమ పథకం అందిస్తూ ఉంటే మా పైన ఆధారపడాలి అనేది వైఎస్ కుటుంబం చేసే పాలనా తీరు అనేది పరోక్షంగా అంటే డైరెక్ట్గా ఇక్కడ కనిపిస్తూ ఉంది. దాని అర్థం చెప్తున్నా అంతే, పరోక్షంగా కూడా అక్కర్లేదు, డైరెక్ట్గా చెప్పేశారు. అభివృద్ధి చేయలేదు, ప్రభుత్వంలో లోపాలని చూపిస్తే తప్ప, మేము అభివృద్ధి చేశామనే మాట చెప్తే మళ్ళీ మనకు అవకాశం ఇవ్వరు. ప్రభుత్వం లోపాలతోనే మనం ఏమున్నా కూడా గట్టెక్కాలి. వచ్చే ఎలక్షన్లలో ప్రభుత్వం చేస్తున్నటువంటి లోపాలని చూపించి వాటిని హైలైట్ చేసి ప్రజలను నమ్మించి మాత్రమే గెలవాలి అనేది ఈయన ఇక్కడ ప్రత్యక్షంగా డైరెక్ట్గా చెప్పేస్తున్నాడు. ఏది ఏమైనా కూడా ప్రజలు కొంచెం ఇవన్నీ కూడా గమనించాలి అన్న ఉద్దేశంతోనే నేను పర్టికులర్గా ప్రతి విషయాన్ని ప్రజల్లోకి తీసుకురావాలి అనేసి యూట్యూబ్ వేదికగా కష్టపడడం జరుగుతుంది. నాకు పెద్దగా అంటే ఇన్కమ్ విషయమో ఇంకోటో ఫోకస్ పెట్టుకునేవాడిని అయితే నేను, అంటే 1,00,000 మంది సబ్స్క్రైబర్లు ఉన్నా కూడా నేను ఏ రోజు లాంగ్ వీడియోస్ చేయలేదు. రీసెంట్గా ఒక 1.5-2 months నుంచి మాత్రమే మొదలు పెట్టాను అనమాట. షార్ట్స్లో 1,00,000 వ్యూస్కి ఒక 100 రూపాయలు వస్తుంది. కాబట్టి ఇన్కమ్ గురించి ఇట్ డజంట్ మ్యాటర్. నిజాల్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. 5 సంవత్సరాలు రాష్ట్రం సఫర్ అయింది అన్న ఉద్దేశంతో మాత్రమే నేను పర్టికులర్గా ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్గా చేసుకొని ప్రజల్లోకి నిజాలని తీసుకెళ్తూ ఉన్నాను. సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఈ వీడియో కంటెంట్ ప్రజల్లోకి చేరాలి అనుకుంటే వీడియోకి లైక్ చేసి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు ఈ మధ్య యూట్యూబ్ వాళ్ళు ఒక ఆప్షన్ ఇచ్చారు కదా, హైప్ అనేసి, మాలాంటి కొత్త వాళ్ళకి. సో హైప్ కూడా చేయండి.